Hello everyone, this is Dr. Sushma Sarala, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం, which is nothing but PCOS and insulin or insulin resistance గురించి చెప్పుకుంటున్నాం. మీరు కనుక పాత వీడియోస్ ఆల్రెడీ చూసుంటే PCOS గురించి, PCOS అనేది ఓన్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్ కి సంబంధించిన డిసీజ్ కాదు, అదొక ఎండోక్రైన్ డిజార్డర్. దాని వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ కానీ, లేదు అని అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, దాని తర్వాత తగ్గడానికి కూడా చాలా ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటి కండిషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుని ఉన్నాం. ఇంకా ఫర్దర్ గా ఇది గనుక ప్రోగ్రెస్ అయితే కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు మనం స్పెసిఫిక్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ టైప్ 2 డయాబెటీస్, ఈ పీసీఓఎస్ అనేది ఎలాగ ట్రిగర్ చేస్తుంది అండ్ ఎలా ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మళ్ళీ పీసీఓఎస్ ని ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఎలా ట్రిగర్ చేస్తుంది, ఈ హోల్ సైకిల్ గురించి మనం తెలుసుకుందాం. ఒక దాన్ని ట్రిగర్ చేస్తుంది, అది రిలీజ్ అయ్యే దాంతో ఇంకొక ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ లాగా రన్ అవుతూనే ఉంటుంది. సో దీని గురించి ఎస్పెషలీ మనకి మా క్లయింట్స్ వచ్చి మాకు వెయిట్ తగ్గడంలో ప్రాబ్లమ్ గా ఉంది, మాకు పొట్ట చుట్టూ ఫ్యాట్ అయిపోయింది, దాని తర్వాత మాకు టైప్ 2 డయాబెటీస్ వచ్చేసింది, దానికి తగిన మెడికేషన్స్ వాడినా కూడా మనకి HbA1c అనేది మనకి 3 months యావరేజ్ ఏదైతే తీస్తారో అది తగ్గట్లేదండి అని చాలా మంది వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. సో ఈ పీసీఓస్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది, డెవలప్ అయిన దాన్ని మనము ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా దీంట్లో మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది ఓన్లీ రీప్రొడక్టివ్ ఆర్గన్ కి సంబంధించిన వాడిని డిసీజ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లివర్ సిరోసిస్, లేదు అని అంటే హెపటోమెగాలి, ఇట్లాగే ఏదైనా ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే థైరాయిడ్ డిజార్డర్, లేదు అంటే హైపోథైరాయిడిజం, ఇట్లాగా డిసీజ్ మాట్లాడుకుంటే ఆర్గన్ కి సంబంధించవచ్చు. అది ఆల్మోస్ట్ ఎఫెక్ట్ చేయొచ్చు మేజర్ కాబట్టి, బట్ అయితే ఒరిజినేట్ అయ్యేది డెర్మటాలజీ స్టార్టింగ్ లో చూపించినా కూడా సంబంధించిందే చూపిస్తుంది. పీసీఓడి కూడా అంతే, రిప్రొడక్టివ్ ఆర్గన్ ఓవరీస్ లో మల్టిపుల్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. పీసీఓఎస్ అనేది డిజార్డర్ అంటే లో హైపోథాలమస్ రిలీజ్ అయ్యే ఒక నుంచి మనకి ప్రాబ్లం అవుతుంది. ఎండోక్రైన్ డిజార్డర్ బాడీలో చాలా వాటిని ట్రిగర్ చేస్తుంది. సో ఈ పీసీఓఎస్ ఎందుకు డెవలప్ అవుతుంది, దాని కాజెస్ ఏంటి, దాని తర్వాత ఏంటి, పీసీఓడికి పీసీఓఎస్ కి అనేది ఆల్రెడీ మనం చేస్తున్నామండి, అయితే మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో చేస్తాము. సో పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ నాట్ డిసీజ్ దట్ ఈస్ ఫర్ ఓవరీస్, బట్ ఓవర్ గా బాడీలోనే మీదకి ఇది ప్రభావం, అలా ప్రభావం చూపించడం వల్ల మన క్రియాస్ మీద దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఎఫెక్ట్ వల్లనే మనకి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అసలు అంటే ఏంటి, రెసిస్టెన్స్ అనేది కూడా మనం నెక్స్ట్ గా చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటారు, అసలు చాలా మంది అంటే ఏంటో తెలియదు. తెలిసింది ఏంటంటే ఇన్సులిన్ రెండు, లైక్ షుగర్ తీసుకోవాలి ఎక్కువ, లేదు అంటే డిసీజెస్ షుగర్ లో అంటే అనేది రిలేట్ అయింది. సో అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే చాలా క్లియర్ గా అంటే షార్ట్ తెలుసుకుందామండి. సో మనకి దాన్ని ఉన్నాను, నేను చాక్లెట్ తిన్నాను, ఓకేనా, నా బ్లడ్ గ్లూకోజ్ 80 ఉందండి, చాక్లెట్ తినేసాను, బ్లడ్ లోపలికి. సో బ్రెయిన్ అంటే అమ్మ నీ బ్లడ్ గ్లూకోజ్ 80 నుంచి 120 అవుతుంది, నువ్వు ప్యాంక్రియాస్ కి చెప్పాలంట, ప్యాంక్రియాస్ నువ్వు కొంచెం ప్రొడ్యూస్ చేయమ్మా. సో ఇన్సులిన్ అనేది అనమాట ఇది ఏం చేస్తుంది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తినిన తర్వాత గ్లూకోజ్ లెవెల్ మంచిగా రైజ్ అయింది, ఆర్గన్స్ ఏం చేయాలి, తీసుకొని యూటిలైజ్ చేసుకోవాలి ఎనర్జీకి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, సరిగ్గా ఈ ఆర్గన్స్ ఉన్నాయో డైరెక్ట్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని యూటిలైజ్ చేసుకోలేవు, వాటికి ఒక మీడియేటర్ కావాలి. ఎవరా మీడియేటర్ అంటే ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ ఆర్గన్ దగ్గరికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గన్ లివరో లేకపోతే మజిలో అనుకోండి, ఇక్కడికి వెళ్ళి ఈ ఆర్గన్ లోపల సెల్స్ ఉంటాయి కదండి, ఈ సెల్స్ కి కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న కింగ్డమ్ అనుకోండి, ఇక్కడ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ ఇన్సులిన్ వెళ్ళి ఇక్కడ రిసెప్టార్ తో అతుక్కుంటుంది అనమాట. అతుక్కున్నప్పుడు గేట్ అనేది ఓపెన్ అవుతుంది, గేట్ ఓపెన్ అయినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది లోపలికి వెళ్ళి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. మీరు కళ్ళు తిరిగినప్పుడు ఏమన్నా తిన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ రేజ్ అవుతుంది, బ్రెయిన్ ప్యాంక్రియాస్ కమ్మా ఇన్సులిన్ రిలీజ్ చేయని చెప్తుంది, ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఇది ఆర్గన్స్ అన్ని చోట్ల బ్లడ్ అంతా
ఇన్సులిన్ తిరుగుతుంటుంది అనమాట. ఎక్కడైతే అవసరం ఉందో, దేనికి అవసరం అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పరిగెట్టినప్పుడు చాక్లెట్ తిన్నాను, పరిగెడుతున్నప్పుడు దేనికి అవసరం, ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది మజిల్ కి అవసరం కదా. సో దేనికి ఎక్కువ అవసరం ఉందో ఆ ఏరియాని ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. లేదు అని అంటే ఓవరాల్ బాడీలో కూడా అన్ని పార్ట్స్ కి గ్లూకోజ్ అనేది చాలా అవసరం అండి, అన్నిటికీ అవసరం. సో అన్నిటి దగ్గరికి వెళ్ళి ఇది ఒక ఇన్సులిన్ కీ లాగా పనిచేసి లాక్ ని తీసేసి గేట్ ఓపెన్ చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది లోపలికి పంపిస్తుంది. అప్పుడు 120 ఉన్న నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ మళ్ళీ నార్మల్ గా 80కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇదేమవుతుంది అని అంటే ఇక్కడ ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఈ లాక్ ఏదైతే ఉందో అది మారిపోతుంది. లాక్ ని మార్చేస్తారనమాట. ఎందుకు లాక్ మారుతుంది? పీసీఓఎస్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కానీ ఒక్కొక్కసారి లాక్ అనేది మారిపోతుంది. అప్పుడు కీ ఎన్నున్నా కూడా లాక్ సరిగ్గా లేనిదే లోపలికి గ్లూకోజ్ ఎలా వెళ్తుంది? దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. నార్మల్ గా 5 రిలీజ్ అయ్యే ఇన్సులిన్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ 120 ఉంది, 5 రిలీజ్ చేస్తుంది బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చాక ప్యాంక్రియాస్. 5 రిలీజ్ చేసినా కూడా 120 ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఈ 5 సరిపోట్లేనట్టుంది ఇప్పుడు తినిన దానికి, ఇంకొక 5 రిలీజ్ చేద్దామని చెప్పి 10 చేస్తుంది దాన్ని. ఈ 10 చేసిన తర్వాత కూడా 120 ఉంది, ఇవిడ ఇంకా ఎక్కువ తినేసిందేమో, అంటే బాడీలో ఇంకా గ్లూకోజ్ తగ్గలేదు, బ్లడ్ లోపల గ్లూకోజ్ తగ్గలేదు కాబట్టి 20 రిలీజ్ చేద్దామని ఫిక్స్ అవుతుంది. ఎంత ఇన్సులిన్ రిలీజ్ అయినా కూడా ఆ లాక్ మారిపోవడం వల్ల ఎన్ని ఇన్సులిన్ కీస్ వచ్చినా కూడా గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళట్లేదు, అంటే ఆర్గన్స్ లోపలికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇన్సులిన్ ఇస్ రిలీజింగ్, దానికి రెసిస్టెన్స్ వచ్చేసింది అనమాట. సో దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇది చాలా డిసీజెస్ లో వస్తుంది. ఇంకా ఇది ఏమవుతుందంటే ఇలాగే కంటిన్యూ అయితే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేసి ఓవర్ గా వర్క్ చేసేసి కొంతకాలానికి రిలీజ్ చేయడం మానేస్తుంది. అదే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? మనం ఫుడ్ తీసుకుంటున్నాము, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. రైజ్ అయిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ డైరెక్ట్ గా ఆర్గన్స్ తీసుకోకుండా ఒక మీడియేటర్ ద్వారా పనిచేస్తాయి. ఆ మీడియేటరే ఇన్సులిన్. ఈ మీడియేటర్ ఇన్సులిన్ ఏదైతే ఉందో అది వెళ్ళి లోపలికి గ్లూకోజ్ ని పంపిస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? ఆర్గన్స్ లో కొన్ని డిసీజెస్ వల్ల చేంజెస్ వచ్చి ఏదైతే ఇన్సులిన్ కీ కింద పనిచేస్తుందో లాక్ అనేది మారిపోవడం వల్ల ఇన్సులిన్ ఎంత రిలీజ్ అయినా రెస్పాన్స్ అనేది ఉండదు. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది సస్టైన్డ్ గా మెయింటైన్ అవుతుంది. ఇది స్ట్రెస్ లో కూడా అవుతుంది, పీసీఓఎస్ లో అవుతుంది, ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తిన్న వాళ్ళలో అవుతుంది, ఎక్కువగా బరువు పెరిగిపోయే వాళ్ళలో అవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ దీర్ఘకాలంలో ఉన్న వాళ్ళు, అండర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా ఇట్లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది పోన్ ఇన్సులిన్ రిలీజ్ చేసి టైప్ 2 డయాబెటీస్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. మీరు కనుక పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్, లేదు అని అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేదు అని అంటే ఆటో యాంటీబయాటిక్స్ వల్ల వచ్చిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతున్నట్లయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ మనకి 2 రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ అండ్ 2 ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్. ఆన్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర లేకపోతే, అంటే దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ లో మమ్మల్ని ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. అలా కాకుండా దగ్గర ఉంటే మాత్రం బ్రాంచ్ కి మీరు ఆఫ్లైన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్స్ అని చెక్ చేసిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. మీరు ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్. అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు రీచ్ అయ్యే టైం అండి. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే, కన్సల్టేషన్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, లేదు అని అంటే మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక పీసీఓఎస్, పీసీఓడి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటీస్ ఇట్లాంటి వాటితో కనుక బాధపడుతూ ఉంటే హోమియోపతి ఎంత మంచి ఆప్షన్ మనం మాట్లాడుకున్నాం కదండి. బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ మేము 3 ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం. ఇక్కడ మనకి హై సక్సెస్ ఛాన్స్ ఉందండి. అంటే ఆల్రెడీ మేము పీసీఓఎస్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఇట్లాంటి వాటిలో గుడ్ సక్సెస్ రేట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే పేషెంట్ కి ఇంకా డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మనకి పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుంది. మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా, ఎలాంటి భయాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా దాన్ని మేము క్లియర్ అవుట్ చేస్తున్నామండి.
సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలనుకుంటే ట్రై చూసింగ్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.